guys, welcome back to my channel Lalita the Creator. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎక్కడున్నాను మీకు తెలుసు కదా, వైజాగ్ లో ఉన్నాం అనమాట. ఆల్రెడీ 2 పార్ట్స్ చూసారు కదా. పార్ట్ 1 వచ్చేసి వాటర్ వాల్కి వెళ్ళాం, అండ్ పార్ట్ 2 వచ్చేసి కైలాసగిరికి వెళ్ళాం. ఇది వచ్చేసి పార్ట్ 3 అండ్ ఫైనల్ పార్ట్. ఇందులో వచ్చేసి మాయా వాల్కి వెళ్ళాం అనమాట వైజాగ్ లో. ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వీడియో తీస్తున్నాను అనమాట. అండ్ నాకు వచ్చేసి వీడియో తీయడానికి నాగన్నయ్యకి ఫోన్ ఇచ్చాను అనమాట, నన్ను తీయమని, మేమందరం పడేలాగా. సో ఇంకా టికెట్స్ అన్ని తీసేసుకొని మాయా వాళ్ళకి ఎంటర్ అయిపోయామన్నమాట. చూసారు ఎంత బాగుందో, నిజంగా మీకు చెప్తున్నాను. ఇది వీడియోలో చూడడం కంటే కళ్ళతో చూసి ఎక్స్పీరియన్స్ అవడానికి చాలా అంటే చాలా 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 బాగుంది. ఎంత బాగుందంటే మీరు కూడా వైజాగ్ వెళ్ళి వైజాగ్ లో మాయా వాళ్ళు చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంత బాగుంది. అమ్మో చాలా బాగుంది, సూపర్ ఎక్స్పీరియన్స్. అసలు ఇదైతే లైఫ్ లో 1 టైం అయినా వెళ్ళాల్సిన ప్లేస్, ఇది చాలా బాగుంది. దీంట్లో వచ్చేసి టోటల్ 8 రూమ్స్ ఉంటాయి అనమాట. 8 రూమ్స్ కి తగ్గట్టు 8 థీమ్స్ ఉంటాయి. ఒక్కో రూమ్ లో ఒక్కో టైప్, అన్ని లైట్స్ తోటే, కాకపోతే డిఫరెంట్ వేలో ఉంటాయి. ఇక్కడ చూసారా బల్బ్ టైప్ లో ఉంది, ఇదొక రూమ్ అనమాట. ఇందాక చూపించాను కదా ఫస్ట్, అదొక రూము. పైన ఇలా గ్రాస్ లో వచ్చింది కదా, అది ఫస్ట్ రూమ్. ఇదేమో బల్బుల తోటి రోప్ లా ఉంది, ఇది సెకండ్ రూమ్ అనమాట. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి థర్డ్ రూమ్ అనమాట. థర్డ్ రూమ్ లో ఏంటంటే ఇలా బల్బుల్లా ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంది చూడడానికి. మా ధోనిషాకి కూడా కొన్ని పిక్స్ తీసాను ఇక్కడైతే. ఈ బల్బ్ రూమ్ లోనే కింద గ్రాస్ టైప్ లో పెట్టారు. గ్రాస్ అంటే ఏంటది, వరి పైరు అంటారు కదా, అలా అలా పెట్టారు. చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక రూమ్. మనం లోపలికి వెళ్ళి నుంచోవాలి. మన చుట్టూరు ఇలా లైట్స్ మొత్తం వెళ్తూ ఉంటాయి. మనం పైన కింద లెఫ్ట్ రైట్ అన్ని సైడ్ లో మనమే కనిపిస్తాము. చాలా బాగుంది రూమ్ కూడా. ఇప్పుడు రాబోయే రూమ్ వచ్చేసి మెయిన్ హైలైట్ అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది రూము. నిజంగా మాకు భయం వేసేసింది, పడిపోతామేమో అని. చూపిస్తాను చూడండి మీకు ఎంత బాగుందో. చూసారా, మనం అలా నుంచుని వెళ్తూ ఉంటాం అనమాట దాని మీద, ఒక బ్రిడ్జ్ మీద. కానీ మనం బ్రిడ్జ్ తిరుగుతున్నట్టు మీకు వీడియోలో కూడా తెలుస్తుంది కదా, బ్రిడ్జ్ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. నడవాలంటే భయం వేస్తుంది. పట్టుకోకుండా, నేను చూసారా ముసల్దాంలాగే నడిచాను. నిజంగా పట్టుకోకుండా నడవడం అస్సలు ఇంపాసిబుల్ అనమాట. అటు చూస్తే మొత్తం, ఇటు నుంచి వెనక్కి తిరిగి చూస్తే మొత్తం పడిపోతున్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది రూమ్ కూడా.
అండ్ ఇది వచ్చేసి ఇంకొక రూమ్ అన్నమాట. ఇక్కడ ట్రీకి ఇలా పెట్టారు, ట్రీకి కొమ్మలు ఇలా కిందకి వేలాడుతున్నట్టు పెట్టారు. ఈ లైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా ఫొటోస్ దిగాం మేమైతే. ఇలా కింద కూడా చూసారా భలే వెలుగుతున్నాయి లైట్స్ అయితే, చాలా బాగుంది చూడడానికి. అండ్ లాస్ట్ రూమ్ వచ్చేసి హైలైట్ అన్నమాట. మనం ఎటు వెళ్తున్నామో తెలీదు, ఎక్కడ గ్లాస్ ఉందో తెలియదు. కొంచెం ఎదురుకెళ్తే తగిలేస్తుంది గ్లాసు, మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ తగిలేస్తుంది, రైట్కి వెళ్తే తగిలేస్తుంది, ముందుకెళ్తే తగిలేస్తుంది. అసలు ఎటు వెళ్ళాలో కూడా తెలియలేదు. ఎలా ఒకలా బయటకు అయితే వచ్చేసాము. చాలా బాగుంది. ఏ ఫోన్లో చూడడం కంటే రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. సో అక్కడి నుంచి అయితే ఇంకా కిందకు వచ్చేసాం అనమాట. కింద వచ్చేసి ఇలా ప్లే ఏరియా ఉంటుంది. ఇక్కడ మా మిల్కీ ఇది ఎక్కుతానంటే ఎక్కించాను, దీని పేరు నాకు తెలీదు, అడగండి గాయస్. ఈ విఆర్ హెడ్ సెట్ వచ్చేసి నాకు సెకండ్ టైం ఎక్స్పీరియన్సింగ్ అనమాట. ఫస్ట్ టైం అత్తిలి ఫస్ట్ లో ఎక్స్పీరియన్స్ చేశాను కదా, ఇది వచ్చేసి సెకండ్ టైం. దీంట్లో కూడా అలాగే అరిచేసాను, ఏమో నాకేం తెలియట్లేదు ఆ హెడ్ సెట్ పెట్టుకుంటే. మా ధోనిషా మాత్రం అస్సలు కదలట్లేదు, అరవట్లేదు, ఏం చేయట్లేదు. ఒక చేత్తో హర్షిని, ఒక చేత్తో నన్ను పట్టుకొని అలాగే ఉంది. నేను హర్షిని మాత్రం అరుస్తున్నాము. హర్షిని కూడా తక్కువ లేదు, నేనే గట్టిగా అరిచేసాను. ఇక్కడ కూడా మా వాళ్ళు చెప్పింది ఏంటంటే, నేను అరిచాక క్రౌడ్ ఎక్కువ మంది వచ్చేసారనమాట, వీళ్ళకి బాగా బిజినెస్ అవుతుంది నువ్వు ఈ అరుపుల వల్ల అంటున్నారు. సేమ్ అత్తిల్లో కూడా ఇంతే. నేను హియర్ హెడ్ సెట్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చాలా మంది జనాలు వచ్చేసి చుట్టూ నుంచొని వాళ్ళు కూడా చూసారనమాట నెక్స్ట్. సో అలా వాళ్ళకి చాలా బిజినెస్ అవుతుంది అని చెప్తున్నారు మా వాళ్ళు. పోనీలేండి, మన వల్ల వాళ్ళకి బిజినెస్ అయితే మంచిదే కదా.
నెక్స్ట్ ఇంకా హెలికాప్టర్ కూడా ఉందన్నమాట, విఆర్ హెడ్సెట్. అందులో కూడా మా ధోనిషా నేను కూడా అది చూసామన్నమాట. అందులో నాకు నిజంగా చెమటలు పట్టేసి సగం చూడడానికి అయితే నేను కళ్ళు మూసుకొని ఉన్నాను, అంత భయం వేసింది. సో ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎవరికి కావాల్సిన టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్, నూడిల్స్ తినేవాళ్ళు నూడిల్స్, ఫ్రైడ్ రైస్ తినేవాళ్ళు ఫ్రైడ్ రైస్, అలా ఎవరికి నచ్చింది వాళ్ళు తినేసి ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. ఇవైతే అక్కడ దిగిన ఫొటోస్ కొన్ని. మా పిల్లలు భలే క్యూట్ గా ఉన్నారు కదా. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వైజాగ్ వీడియోస్ ఇక్కడతో అయిపోయినాయి అనమాట. 3 parts పెడతానన్నాను, 3rd part కూడా పెట్టేశాను. ఇంకా అయిపోయినాయి వైజాగ్ వీడియోస్.